ఉగాది రేపైనా మనం ఒక రోజు ముందే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే ఉగాది పచ్చడి, షడ్రుచులతో మనం తయారు చేసుకునే పచ్చడి ఎంత బాగుంటుందో అలాగే మా పండగ చేసుకోలో ఉన్న షడ్రుచులు ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు మేము వాటితో పచ్చడి చేయబోతున్నాం అన్నమాట. ముందుగా మా ఆడవాళ్ల మాటల్లోని వగరు, మా ఆడవాళ్ల ప్రేమాభిమానం లాంటి తీపి, మా ఆడవాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళ ఆయన మీద చూపించే ఫ్రస్ట్రేషన్ లాంటి చేదు, కోపాలు అలకలు కూడా ఉంటాయి, అదే ఈ కారం. ఎన్ని వంటలు చేసినా ఉప్పే ప్రాధాన్యత కాబట్టి మమకారాన్ని అందించే ఉప్పు, చిలిపితనం లాంటి చింతపండు పులుపు. ఇప్పుడు ఇవన్నీ కలిపితే అందమైన ఉగాది పచ్చడి లాంటి మా పండగ చేస్తూ ఉగాది పచ్చడి తినండి అమ్మా, చేయబట్టు. నీ కలలన్నీ కళ్ళలై రాత్రిలో కరగవని నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచే నీ కన్యామణి కోసమని గగనమే భూమిపైకి దిగి వచ్చినని ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపోసౌదామి. ఇలాగే అన్ని షడ్రుచులతో మీ జీవితం ఉగాది పచ్చడిలాగా ఆనందంగా ఉండాలని మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేద్దాం. థ్యాంక్ యూ అమ్మా, వెళ్ళిపోండి. అసలు పండగ చేసుకో ఇలా స్టార్ట్ అవ్వగానే అలా అదిరిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా అదరగొట్టాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. గేమ్ మొదలు పెట్టేద్దామా? ముందుగా పండగ చేసుకోలో ఆడేద్దాం. లెవెల్ 1 ఆడడానికి 2+2 నలుగురు కావాలి. ఆ నలుగురు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ లేడీస్. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. చెప్పండి మీ పేరు? మేఘమాల. మేఘమాల గారు చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? నేనండి హోమ్ మినిస్టర్ని. మా ఆయనకు రోజు పని చేయిస్తూ ఉంటా ఉదయం లేచి నుంచి. గాడ్, పని చేయిస్తూ ఉంటారా? అవును, మళ్ళీ హోమ్ మినిస్టర్ అన్నప్పుడు పని చేయించాలిగా. మీరు చేయరా? మేము చేయమండి, ఎందుకంటే ఆడవాళ్లకు సమాన హక్కులు ఉండాలన్నారు కదా, ఆడవాళ్లకు మగవాళ్లకు. అంటే సమానంగానే చెయ్యాలి కదండి. మనం వాళ్ళతో సమానం చేసినప్పుడు వాళ్ళు ఎందుకు చేయొద్దు మనతో సమానము? మీలో నేను కనిపిస్తున్నానేంటి? ఈ సమాన హక్కులు పోరాటం విషయానికి వస్తే నన్ను అసలు ఎవ్వడూ ఆపలేడు. ఇంకేం చేస్తుంటారు మీరు హోమ్ మినిస్టర్ పనులు కాకుండా? హోమ్ మినిస్టర్ పనులు కాకుండా అంటే ఆడవాళ్లకు కబుర్లు చెప్తూ ఉంటా, ఆడవాళ్ళకి కబుర్లు చెప్తుంటా. ఇంకా నా చెవుల నేను చెప్పినప్పుడు వాళ్ళ చెవులకు పోతుంది, ఇంకొకటి చెవులకు పోయినప్పుడు ఇంకొకటి వస్తుంది, ఇంకొకటి చెవులకు పోయినప్పుడు ఇంకొకటి పెద్దగా అయిపోతుంది. అందుకే ఒక మాట 4 చెవులు దాటితే మారిపోతుంది అంటారు. మారిపోతుంది. అందుకే మరి మీరు ఏం చేయాలంటే మాట్లాడకండి. మాట్లాడకపోతే ఎట్లాగండి? ఆడవాళ్ళని ఎందుకంటారు? అమ్మా హాయ్. హాయ్, మీ పేరు? అమూల్య. అమూల్య గారు మీరేం చేస్తుంటారు? డిగ్రీ కంప్లీటెడ్. వాట్ నెక్స్ట్? మేఘమాల గారి దగ్గరికి వెళ్ళి క్లాసెస్ తీసుకోండి. ఇంటి దగ్గరే ఉండి చక్కగా ఎలా హోమ్ మినిస్టర్ గా ఎలా డ్యూటీ కరెక్ట్ గా చేయాలనేది ఆవిడ నేర్పిస్తారు. ఓకేనా? హర్షిత ఏం చేస్తూ ఉన్నారు? MBBS నరకేయడం. హర్షిత, ఒక విషయం చెప్పు. నాకు ఎందుకో అనిపిస్తుంది నువ్వు మేఘమాల గారి కూతురని. నిజమేనా? అమ్మా, MBBS అని డిగ్నిఫైడ్ గా చెప్పకుండా MBBS నరుకుతా. హాయ్, చెప్పండి మీ పేరు? భార్గవి. భార్గవి గారు, మీరు గనక ఎనర్జెటిక్ గా లేకపోతే ఇందాక నేను చేసిన ఉగాది పచ్చడి మీకు పెడతా. వద్దు, చాలా ఎనర్జీ వచ్చేస్తుంది ఆ పచ్చడి చూసి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మీరు మీ వారి చేత పనులు చేస్తూ ఉంటారా? తనే చేయిస్తుంటాడు, నేను కూర్చుంటాను. తను చేస్తూ ఉంటే మీరు కూర్చుంటారు. ఏమిటనే చేస్తుంటాడు అనమాట. నాకు అన్ని సేవలు నేను కూర్చుంటాను, ఆర్డర్ వేస్తుంటాను. సో ఓవరాల్ గా పరిగిలో మగవాళ్ళందరూ పరుగులే. మీ నలుగురితో ఇప్పుడు గేమ్ ఆడేద్దాం. గేమ్ ఏంటో చూడబోయే ముందు ప్రాపర్టీస్ చూద్దాం.
ఇప్పుడు నేను మీకు రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. కాసేపట్లో మీకు సౌండ్ ప్లే చేస్తారు, మీకేం వినబడదు. నేను మీ చెవిలో కొన్ని వర్డ్స్ చెప్తాను, మీరు వాటిని అరిచి గట్టిగా ఆవిడకి చెప్పాలి. హ్యాండ్ మూమెంట్స్ లేకుండా చేతులు వెనక్కి పెట్టుకుని చెప్పాలి. మీ 2 టీమ్స్ లో ఇచ్చిన టైంలో ఎవరైతే ఎక్కువ గెస్ట్ చేస్తారో వాళ్ళు లక్కీ జోన్ కి వెళ్ళి డబ్బులు గెలుచుకుంటారు. ఓకే, ముందు ఇక్కడ మ్యూజిక్ ప్లే చేయండి. ఎలా ఉంది మీ మొదటి పదం? వేప చిగురు విరమరిచి చూడు. వేప చిగురు వేప చెట్టులో. వేప చిగురు వేప చెట్టు. వేప చిగురు వేప చెట్టు. వేప చిగురు వేప చిగురు. నెక్స్ట్ పదం ఉగాది పచ్చి పచ్చడి. ఉగాది పచ్చడి. ఉగాది పచ్చి పచ్చడి. ఉగాది మంచి పచ్చడి. ఉగాది పచ్చి పచ్చడి. ఉగాది పచ్చి పచ్చడి. నెక్స్ట్ పదం పంచభక్ష పరమాన్నం. పంచభక్ష పరమాన్నం. మీ నెక్స్ట్ పదం చిగురాకు చాటున ఎలుక. చిగురాటు చాటున చిలుక. చిగురాకు చాటున ఎలుక. చిగురాటు చాటున ఎలుక. నెక్స్ట్ పదం పరుగు పరిగి పండు. పరుగు పరిగి పండు పన్నీరు. పరిగి పరుగు పరిగి 5 4 పరుగు పట్టు. పరుగు పరిగి పండు పన్నీరు. టైమ్ అప్. మిమ్మల్ని అడిగిన ప్రశ్నల్లో మీరు కరెక్ట్ గా చెప్పిన సమాధానాలు 4. వాళ్ళు 4 చెప్పారు కాబట్టి మీరు 5కి 5 చెప్తేనే గెలుస్తారు, లేకపోతే మమ్మీ గెలుస్తుంది. ఓకేనా? ఇక్కడ మ్యూజిక్ ప్లే చేయండి. మీ మొదటి పదం శనివారం షడ్రుచులు. చెట్టు. శనివారం. 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 షడ్రుచులు. షడ్రుచులు. చెట్టు. షడ్రుచులు. శనివారం. షడ్రుచులు. శనివారం. షడ్రుచులు. షడ్రుచులు. ఫుల్ చెప్పు, ఫుల్ చెప్పు. శనివారం షడ్రుచులు. నెక్స్ట్ ఉగాది ఉయ్యాలలు. ఉగాది. ఉయ్యాలలు. ఉగాది ఉయ్యాల. ఉగాది ఉయ్యాలలు. ఉగాది ఊయాల. నెక్స్ట్ పదం మామిడికాయ పొగరు. మామిడికాయ పులుసు. పొగరు. పొగరు. మామిడికాయ పొలలు. నీకుంది చూడాది. పొగరు. మామిడికాయ పొగలు. రు రు రు. పొతలు. పొగరు. టైమ్ అప్. గాలు. టైమ్ అప్. నెక్స్ట్ పదం సరికొత్త సంవత్సరం. సంవత్సరం. సరికొత్త. సరికొత్త సంవత్సరం. నెక్స్ట్ పదం బంగినపల్లి బత్తాయి పండు. బంగిన. పరిగి. బంగినపల్లి బత్తాయి పండు. బంగినపల్లి పంటలు. బా బా బా. బంగినపల్లి బత్తాయి పండు. పల్లి బత్తాయి పండు. బంగినపల్లి. బంగినపల్లి బత్తాయి పండు. టైమ్ అప్. గేమ్ చాలా 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 సరదాగా సాగింది, బాగా ఆడారు ఇద్దరు. సో ఇక్కడ ఏమైందంటే 2 టీమ్స్ కి టై అయింది. మనం ఎలాగో ఉగాది పండుగ హాయిగా 4 లక్కీ జోన్ కి వెళ్ళిపోయి డబ్బులు గెలుచుకుంటే బాగుంటుంది కదా, అందుకే 2 టీమ్స్ ని తీసుకుని వెళ్ళిపోదాం లక్కీ జోన్ లో. లక్కీ జోన్ లో ముందుగా టీమ్ ఏ మీరు గెలుచుకుంటున్న అమౌంట్ తాంబూలంలో పెట్టి ఇస్తున్నాము, ఎందుకంటే ఇవాళ పండుగ కాబట్టి ఇద్దరు సరిసమానంగా పంచుకోండి. మీరు గెలుచుకున్నారు 2300 రూపాయలు. సో మీ ఇద్దరికి నేను ఇస్తున్న అమౌంట్ 2300 రూపాయలు. కంగ్రాట్స్. పండగ చేసుకోలో ఇప్పుడు ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ కి నాకు 4 కావాలి. ఆ 4ని ఎలా సెలెక్ట్ చేస్తామంటే ఒక బూమరింగ్ ఇచ్చి సెలెక్ట్ చేస్తాం. ఓకే, సో 4 సెలెక్ట్ అవ్వాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూ కూ అని కోయిల లాగా
పాడాలి. కోయిలలాగా ఎవరైతే హమ్ చేస్తారో బాగా అందంగా క్రియేటివ్ గా వాళ్ళల్లో నుంచి నలుగురిని నేను సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, మ్యూజిక్. కోకిల కోకిలకు అన్నది దేవత నీవని మమతలకు వెల తలుపు తెరిచి ఉంచాను. ఇప్పుడు మనం డైస్ ఆడడం ఎలా అనేది నేను చెప్తాను. ఇలా 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 తిప్పి అలా వేయాలి. మీకు ఎంత పడితే అంత మీరు గెలుచుకున్నట్టు అది నేను మీకు ఇచ్చేస్తాను. కానీ ఇక్కడ చాలా మంది టాలెంటెడ్ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళ టాలెంట్ ఏంటో మేము కూడా చూస్తే మాకు కూడా బాగుంటుంది. సో మీ టాలెంట్ ఏంటో అది మీరు ప్రూవ్ చేసుకుని ఆ తర్వాత డబ్బులు తీసుకోండి. ఓకే, ముందుగా డైస్ ఎవరేస్తారు? మీరు తీసుకోండి. ఓసి 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 మల్లె పువ్వా, తోసి తోసి నన్ను పక్కనేస్తావా, వేయండి. రాకు మీద నీటి బొట్టు నువ్వా, పట్టుకుంటే పట్టుమంటూ జారిపోతావా, ఓసి 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 పాలకోవా. 900 రూపీస్ పడ్డాయి మీకు. కంగ్రాచులేషన్స్. మరి ఏంటి మీ టాలెంట్? సాంగ్ ఒక 2 lines. 2 lines ఏనా? అలాగే పాడండి. పచ్చని తిలకలు తోడుంటే కూసే కోయిల వింటుంటే మీ ఆనందం ఇల్లో పత్ని. ఏదో అవుతుంది కదా, అదేంటనేది మనం ఇప్పుడు కనిపెడదాం. ఇంకొకసారి పాడరా ప్లీజ్, ప్లీజ్ పాడండి. పచ్చని చిలుకలు కూసే గాడిద, సారీ కోయిల. ఓకే ఓకే ఓకే, పాడండి పాడండి. పచ్చని చిలకలు తోడుంటే కూసే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి మిన్న. అదే భూలోకమే ఆనందానికి దగ్గర ఫస్ట్ ఇల్లు అన్నారు, నెక్స్ట్ మిన్ అన్నారు, తర్వాత నిన్నంటారు. అక్కడ మాత్రం మీరు ఏదో చేస్తున్నారు. అందరూ సరిగ్గా వాడతారు, ఇట్లా వాడితే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మళ్ళీ ఇదో పులిహోర మాకు. తీసుకోండి 900 రూపీస్. కంగ్రాచులేషన్స్. భూలోకమే ఆనందానికి మిన్. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి. నెక్స్ట్ డైస్ మీరేంటి? ఏయ్ మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో, మిరకల్ జరుగుతోంది ఆయాయో, మెకనాస్ గోల్డ్ లాంటి పప్పాయో, వేయండమ్మా. ఇంతనక డాన్స్ ఆయో. ఏంటంటే మేమిద్దరం తోడి కోడళ్ళం, అందుకని 900 పడగానే ఏంటి తోటి కొడాల మీ ఇద్దరు? 900 సరే, మీరేం చేస్తారు? సరే పోనీ మీరేం చేయాలో నేను చెప్తా. ఓకే, ఉగాది పచ్చడిలో మన 6 రుచులు కలుపుతాం కదా, ఒక్కొక్క రుచి నేను చెప్తూ ఉంటాను, దానికి సంబంధించిన ఎక్స్ప్రెషన్ మీరు ఇవ్వాలి, జీవించాలి చెప్తున్నా. ఓకే, మొదటి రుచి తీపి. ఏమిటది? సర్లే, మీకు అసలు తీపి అంటే పెద్ద ఇష్టం లేదని నాకు అర్థమైంది. కారం. చేదు. అన్నిటికీ ఒకటే ఎక్స్ప్రెషన్. సరే, ఏదో ట్రై చేశారు, మేము అడిగామని స్పోర్టివ్ గా. సూపర్, గుడ్ ట్రై. 900 రూపీస్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ మీరు డైస్ తెచ్చుకోండి. ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన మోగుతుంది నిన్ను కలిసాక. వేయండి. కంగ్రాచులేషన్స్. వెయ్యి. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? పోనీ డాన్స్ చేస్తారా? చేస్తాను. డాన్స్ ఓకేనా? ఓకే మా, మ్యూజిక్. సూపర్ సూపర్. అబ్బా అబ్బా అబ్బా, క్యా ఎక్స్ప్రెషన్స్. ఎక్సలెంట్, చాలా బాగున్నాయి మీ ఎక్స్ప్రెషన్స్. ఇదిగోండి 1000 రూపాయలు. కంగ్రాచులేషన్.
మీరు ఒక్కరే మిగిలారు డైస్ వేయడానికి. డైస్ తెచ్చుకోండి. ఒరిసుడు పిన్నిసే పిట్టా నడుం చెప్పిసే పట్టుకుంటే పుల్లైసే తిప్పండి. పెట్టు పుట్ట పొక్కిసే మిస్స నా వేయండి. మిస్స 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 మా మిస్స నా మిస్స మా మిస్స 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 మా 700 గెలుచుకున్నారు మీరు. కంగ్రాచులేషన్స్. సో ఇంతటితో ఆడియన్స్ లక్కీ జోన్ ముగిసినది. థ్యాంక్ యూ సో మచ్. పండగ చేసుకోలో ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి నాకు నలుగురు కావాలి. ఆ నలుగురిని నేను ఎలా సెలెక్ట్ చేసుకుంటానంటే అద్దం ముందు అలంకరించుకోవాలి. ఎవరైతే అందంగా అద్దం ముందు అలంకరించుకుంటారో వాళ్ళలో నుంచి నలుగురిని నేను సెలెక్ట్ చేసుకుంటాను. మ్యూజిక్. అందమైన బామలు లేత మెరుపు తీగలు కుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు అరే సిల్క్ చుడిదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. నైస్. మరి నలుగురితో గేమ్ ఆడేద్దాం. గేమ్ కి కావాల్సిన ప్రాపర్టీస్ చూద్దాం. ఓకే, మీ గేమ్ ఏంటంటే మీరు టీమ్ ఏ, మీరు టీమ్ బి. టీమ్ ఏ ముందుగా ఆడితే ఇక్కడ ఒక క్లాత్ ఉందన్నమాట. దీని లోపల మీరు ఉంటారు. ఇది రౌండ్ గా ఉంటుంది. సో మీరు దీని లోపల ఉండి దీన్ని రోల్ చేసుకుంటూ ముందుకు నడవాలి. ఎందుకు నడవాలి అంటే ఇక్కడ నుంచి ఒక ఫ్లవర్ తీసుకెళ్లి అలా రోల్ చేసుకుంటూ వెళ్ళి ఈ ప్లేట్ లో వేయాలి. మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకో ఫ్లవర్ తీసుకుని అలా నడుచుకుంటూ వెళ్ళి ఈ ప్లేట్ లో వేయాలి. సో ఇవి మీరు ఎలా నడవాలనే దారిని చూపించే అన్నమాట. ఓకే, సిగ్నల్. లాస్ట్ రౌండ్ ముగిసే సమయానికి 2 టీమ్స్ లో ఎవరైతే ఎక్కువ ఫ్లవర్స్ ఈ ప్లేట్ లో కలెక్ట్ చేస్తారో వాళ్ళు లక్కీ జోన్ కి వెళ్తారు, డబ్బులు గెలుచుకుంటారు. ఆల్ ది బెస్ట్ టీమ్ ఏ. 3, 2, 1 గో. కాక్టైల్ తాగిన కోతి నేను నెక్ టై కట్టుకున్న కాకి నేను కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను దారం తెంచుకున్న కైటు నేను శనివారం రచ్చగున్న నైటు నేను కొంచెం రాక్ కొంచెం రైట్ నేను वैसे टकीला मैं हूँ अकेला रावे ओ पिल्ला मैं बजनू तू लैला हम तुम में वाला something नरेला ram panchukala प्रपंचम मिलेला come to the party subala to me welcome to the party abba touch me come to the party subala to me welcome to the party abba touch me come to the party subala to me come to the party abba touch me come to the party ఓకే, మరి టీమ్ ఏ చాలా బాగా ఆడారు, చాలా ఫాస్ట్ గా ఆడారు. మీ స్కోర్ 1, 2, 3, 4. మీ టార్గెట్ 5. ఫాస్ట్ గా టీమ్ ఏ స్కోర్ ని క్రాస్ చేసేలా ఆడండి. ఆల్ ది బెస్ట్. 3, 2, 1 గో. కోలు తెరి కిడికి వెల్కమ్ చెప్పుతాది లైఫ్ అందరికి లెట్స్ పార్టీ రైట్ నౌ ఓ సోనియే లెట్స్ పార్టీ రైట్ నౌ కోలు తెరి కిడికి వెల్కమ్ చెప్పుతాది లైఫ్ అందరికి లెట్స్ పార్టీ రైట్ నౌ ఓ సోనియే లెట్స్ పార్టీ రైట్ నౌ లెట్స్ లివ్ like there is no tomorrow. Let's sing, let's dance like we don't know the meaning of sorrow. Bujji life di manalni nammukunnadi danni muddu chesi hattu daatuda. Yahoo yahoo, abone yahoo yahoo. Come on everybody, bole yahoo yahoo. Yahoo yahoo, come on everybody, bole yahoo yahoo. Yahoo yahoo, bole yahoo yahoo. Come on everybody, bole yahoo yahoo. 5, 4, 3. Welcome చెప్పుతాది లైఫ్ అందరికి. గేమ్ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను, ముందే చెప్పాను. అసలు దాని మీద నడవమంటే దాని మీద తప్ప మొత్తం పండగ చేసుకో కిందేసిన కార్పెట్ మీద మొత్తం నడిచారు. మధ్యలోనేమో పాపం ఆవిడ వీపు మీద వెళ్ళా అని ఒకటి వేశారు. ఏమిటో ఒకటి మాత్రం ఒప్పుకోవాలి, వీళ్ళ ఆట ఎలా ఆడారు అనేది పక్కన పెడితే చాలా ఎంటర్టైనింగ్ గా అనిపించింది చూసే వాళ్ళకి. చాలా బాగా ఆడారు. అయినా చెప్పాను నేను గేమ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను. ఒక పువ్వుని తీసేస్తున్నాను. లాస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఫన్నీగా ఆడారు. కానీ మీ స్కోర్ 1, 2, 3.
ఈ రోజు పండుగ కాబట్టి ఎవరిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నాది అసలే చాలా దయార్థ హృదయం కాబట్టి 2 టీమ్స్ ని తీసుకెళ్లిపోతున్నాను లక్కీ జోన్ లోకి. కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్, 2 టీమ్స్ లక్కీ జోన్ లోకి వచ్చేసారు. ముందుగా టీమ్ ఏ లక్కీ జోన్ లో గెలుచుకుంటున్న అమౌంట్ 2500 రూపాయలు. కంగ్రాచులేషన్. సో టీమ్ బి లక్కీ జోన్ లో గెలుచుకుంటున్న అమౌంట్ 2200 రూపాయలు. కంగ్రాచులేషన్. ఇదండి ఈ రోజు పండగ చేసుకో. మరొకసారి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ అందరి జీవితాల్లో ఆనందాన్ని ఐశ్వర్యాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ ఉగాది మా పండగ చేసుకొని ఇలాగే 3 పువ్వులతో 6 కాయలతో హాయిగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు. టాడా, బాయ్.